కొన్నిసార్లు మనకు ఎందుకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి? కొద్దిసేపు నీటిలో కాళ్ళు లేదా చేతులు పెట్టగానే ఎందుకు ఈ విధంగా మారిపోతుంది? మన చేతికి ఉన్న గోర్లకు ఎందుకు ఈ తెల్లని గీతలు ఏర్పడతాయి? చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఎందుకు కళ్ళల్లో నీళ్లు రావు? అమ్మాయిల కళ్ళ కన్నా అబ్బాయిల కళ్ళు ఎందుకు తక్కువ రంగులను చూడగలుగుతుంది? వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది వారి గోర్లపై ఈ విధమైన తెల్లటి గీతలను చూసే ఉంటారు. దానికి అర్థం మీ బాడీలోని ఐరన్, కాల్షియం మరియు మినరల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైన తెల్లటి గీతలు ఏర్పడతాయి. మన శరీరం మరియు మెదడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే మన శరీరంలో ఏదైనా అవయవం లేదా న్యూట్రన్స్ తక్కువ అవుతుంటాయి. వాటి యొక్క సిమ్టమ్స్ ఈ విధంగా మనకి శరీరంపై ఏర్పడుతుంది. దాని ద్వారా మనం త్వరగా నయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20. 1989లో ది అమెరికన్ పబ్లిక్ జనరల్ ఆధ్వర్యంలో పబ్లిష్ అయిన ఒక స్టడీ పరంగా తెలిసింది ఏంటంటే ఎవరైతే ఎడమ చేతిని వాడతారో వారు మిగతా వారి కంటే 9 నెలలు తక్కువ కాలం బ్రతుకుతారు. దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని కుడి చేతి వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడతాయి. దీని కారణంగా ఎడమ చేతి వారు వాటిని వాడడంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. చాలా సార్లు ఎడమ చేతి వారికి యాక్సిడెంట్ కూడా జరగడం ఆ అధ్యయనంలో గమనించారు. దీని ద్వారా వారు చనిపోవడం కూడా జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 19. మీ అందరికి తెలిసే ఉంటుంది. అదేంటంటే మన మెదడు మన పూర్తి శరీరాన్ని కంట్రోల్ చేస్తుందని. ఇది మీకు తెలుసా? సర్జరీ టైంలో మన మెదడు కంట్రోల్ ని సగం వేరు చేసి ఉంచవచ్చు. దాని వల్ల మన మెదడు పైన ఎలాంటి ప్రెజర్ అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మన మెదడు 40 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఇంటర్నేషనల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీ అకార్డింగ్ ప్రకారం మన శరీరంలో మొత్తం 5 లక్షల చెమట గ్రంథులు ఉంటాయి. కానీ మనం దానిని గమనించము. మరియు చాలా ఎక్కువ చెమట గ్రంథులు మన చేతులు, కాళ్ళు మరియు నుదురు మీద ఉంటాయి. లోపటి వ్యర్థాలను చెమట గ్రంథుల ద్వారానే బయటకు పంపిస్తుంది. అలాగే మన పాదంలో 1,25,000 చెమట గ్రంథులు ఉంటాయి. విచిత్రమైన విషయం ఏంటంటే ఆడవారి పాదాలలో చాలా చెమట గ్రంథులు మూసుకుపోతాయి. దీని వల్లనే షూ వేసుకున్నప్పుడు మగవారి కంటే ఆడవారి కాళ్ళ నుండి దుర్వాసన తక్కువగా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. మీ నాలిక ద్వారా మీరు రుచిని తెలుసుకుంటారు. మీకు నాలిక లేకపోతే రుచిని మరియు ఆహారం యొక్క టేస్ట్ ని గ్రహించడం చాలా కష్టం. మీరు మీ నాలికని చూసినప్పుడు దాని యొక్క ప్రతి పార్ట్ వేరు వేరు రుచులను గ్రహిస్తుంది అనుకుంటే మీరు ఆలోచించేది తప్పు. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏమంటే నాలిక యొక్క ప్రతి టేస్ట్ అంటే పులుపు, తీపి, వగరు లాంటి టేస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మగవారి నాలుక 3.3 ఇంచీలు ఉంటుంది. ఆడవారి నాలుక 3.1 ఇంచెస్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. మన శరీరం మొత్తంలో పెదవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అలాగే పెదవుల వెనకాల మెసెటర్ అనే కండరం ఉంటుంది. అది మనం ఆహారం నమలడానికి ఉపయోగపడుతుంది. ఈ కండరం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే దీని సహాయంతో మనం 90 కిలోల వరకు ఎత్తగలం. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఎవరైతే క్యాన్సర్ కి గురవుతారో వారి జుట్టుని కత్తిరించడం జరుగుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ అది జరగదు. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేయడానికి కీమోథెరపీని ఉపయోగిస్తారు. అది చేయడం మరియు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఒక ఆరోగ్యమైన వ్యక్తికి ప్రతిరోజు 0.03 సెంటీమీటర్లు జుట్టు పెరుగుతుంది. ప్రతి మనిషికి తన హెయిర్ ఫాలికల్స్ పెరగడం తల్లి గర్భంలోనే మొదలవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఈ విషయం మీకు తెలుసా? మన శరీర బరువులో మన మెదడు కేవలం 2% ఉంటుందని. అయినా సరే కేవలం మెదడు మాత్రమే 30% ఆక్సిజన్ ని వాడుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన శరీరం మొత్తం మెదడు మాత్రమే కంట్రోల్ చేస్తుంది. దాని వల్ల మెదడుకి చాలా శక్తి కావాల్సి ఉంటుంది. అందువల్లనే మెదడు చాలా ఆక్సిజన్ ని ఉపయోగించుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. ప్రపంచంలో ఏ జీవి అయినా బ్రతకడానికి ఆహారం తినడం చాలా ముఖ్యం. కానీ మీకు ఇది తెలుసా? మనిషి జీవిత కాలంలో ఎంత ఆహారం తింటాడో అని? కొంతమంది సైంటిస్టులు పరిశోధన చేయగా తెలిసింది ఏంటంటే ఒక ఆరోగ్యమైన వ్యక్తి 70 సంవత్సరాలలో 30,000 కిలోల ఆహారం తీసుకుంటాడు అని తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ విషయం మీకు తెలుసా? ఎన్ని దోమలు మనిషికి కుడితే మనిషి చనిపోతాడు అని? అక్షరాల 20 లక్షల దోమలు మనిషిని కుడితే మనిషి చనిపోతాడు. కానీ ఈ పనిని ఎవరు ఎందుకు చేస్తారు? కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక దోమ మనిషి శరీరం నుండి 0.01 ml రక్తాన్ని పీల్చుకుంటుంది. మనిషి రక్తం కోల్పోవడం వల్ల చనిపోతాడు అని అందరికీ తెలుసు. కానీ అది దోమ వల్ల జరగాలంటే 20 లక్షల దోమలు పుట్టాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనిషి యొక్క మెదడు 70% నీటితో తయారై ఉంటుంది. ప్రతి మనిషికి నీళ్లు చాలా అవసరం. మీ శరీరంలో నీళ్లు తక్కువ అయితే మీ శరీర బరువులో 1% తగ్గినంత ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా మీరు డిహైడ్రేట్ కి గురవడం జరుగుతుంది. ఉదాహరణకు మీ బరువు 50 కిలోలు అనుకుంటే మీ శరీరంలో 5 లీటర్ల నీళ్లు తక్కువైతే చాలా నీరసించిపోతారు. అదే నీరు 10% తగ్గితే మీరు చనిపోవడం జరుగుతుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 10. మీ ఫింగర్ ప్రింట్ మీలో చాలా ప్రత్యేకమైనది. మీ చేతి వేళ్లకు ఉన్న ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో మరే ఇతర వ్యక్తులకు ఉండదు. ఒకవేళ మీరు ట్విన్స్ అంటే కవలలు అయినా మీ ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఒకేలా ఉండవు. మరొక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే చేతి వేళ్ల లాగానే మీ నాలుక కూడా చాలా భిన్నమైనది. మీరు నాలుకని ప్రింట్ తీసి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తితో కంపేర్ చేస్తే మీలాంటి నాలుక ఎవరికీ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒకవేళ మన ఊపిరితిత్తులను బయటకు తీసి నీటిలో వేస్తే అవి తేలడం మొదలవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఎన్నిసార్లు ఊపిరి తీసి వదిలినా కూడా మన ఊపిరితిత్తులలో 1 లీటర్ ఆక్సిజన్ ఎప్పటికీ స్టోర్ అయి ఉంటుంది. దీనిని రెసిడ్యువల్ లంగ్ వాల్యూమ్ అని కూడా అంటారు. దీని కారణంగా ఊపిరితిత్తులు నీటిపై తేలుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక చెడు వాసన కలిగిన పదార్థం లేదా మంచి సువాసన కలిగిన వస్తువును మీ ముక్కు దగ్గర పెట్టిన వెంటనే మీకు మెలకువ వస్తుందని అనుకుంటున్నారా? దీనిపై న్యూ బ్రౌన్ యూనివర్సిటీ వారు ఒక పరిశోధన చేశారు. ఒక పడుకున్న వ్యక్తిని కదిలించి లేదా కళ్ళల్లో లైట్ వేసి లేపితే వెంటనే లేచి కూర్చున్నాడు. అదే విధంగా పడుకున్న వ్యక్తి ముక్కు దగ్గర వాసన వచ్చే పదార్థం పెడితే ఒక్కరు కూడా లేవలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇద్దరు వ్యక్తులు 10 సెకండ్లు ముద్దు పెట్టుకుంటే 8 కోట్ల బ్యాక్టీరియా వారిద్దరి నోటి మధ్య ట్రాన్స్ఫర్ అవుతుందని మీకు తెలుసా? దీనిలో వింతైన విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఎలాంటి హాని కలిగించదు. ఎందుకంటే కిస్ చేసే సమయంలో ఎదుటి వ్యక్తి నోటిలో వెళ్లిన బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అయి ఉంటుంది. దాని ద్వారా ఎటువంటి హాని కూడా జరగదు. ఇంకా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. తల్లి గర్భం నుండి అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో కేవలం 1 కప్పు రక్తం మాత్రమే ఉంటుంది. పుట్టిన పిల్లలు ఏడ్చినప్పుడు వారి కంటి నుండి కన్నీళ్లు అనేవి రావు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే పుట్టిన పిల్లలకి టియర్ డక్ట్స్ ఇంకా తయారవకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ముక్కు మరియు చెవులు పెరుగుతూనే ఉంటాయి. అందుకు ప్రతి సంవత్సరం ముఖంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఇది గమనించారా? మీరు నీటిలో చాలా సమయం ఉన్నట్లయితే మీ చేతులు మరియు కాళ్ళకి ఈ విధమైన గుంతలు లాంటివి ఏర్పడతాయి. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విధంగా ఏర్పడిన గుంతలు మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అని? యూకే యూనివర్సిటీలో ఈ విషయంపై రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఏం చెప్పారంటే చేతికి ఈ విధమైన మార్క్స్ వస్తే చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. మనం నీటిలో ఉన్నప్పుడు మన చేతులు కాళ్ళు బలహీనపడినప్పుడు ఏదైనా వస్తువులు పట్టుకోవడానికి ఈ గుంతలు చాలా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనిషి తన జీవిత కాలంలో 1,60,000 కిలోమీటర్ల దూరం నడుస్తారని మీకు తెలుసా? దీని అర్థం ఆ వ్యక్తి 4 సార్లు మన భూమిని చుట్టి వచ్చినంత దానికి సమానం. మరియు నడవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యాన్సర్ రీసెర్చ్ యూకే అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి రోజులో 30 నిమిషాలు నడవడం వల్ల తక్కువ కొవ్వు ఏర్పడి చాలా ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంటాడు అని తెలిపారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? కొన్ని సందర్భాలలో మనకు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయని? మీరు ఎప్పుడైతే భయంకరమైన సినిమా చూస్తున్నట్లయితే లేదంటే పెద్ద పార్టీలో ఉన్నప్పుడు మరియు చాలా స్పీడ్ గా కార్ నడిపిస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మన శరీరంలో యాంటినల్ అనే హార్మోన్ విడుదలవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఒత్తిడి లేదా భయంకి గురవుతారో అప్పుడు ఈ హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ మోతాదుకి మించి విడుదలైనప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా సందర్భాలలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ రంగులను చూడగలుగుతారు. అబ్బాయిలు కొన్ని రంగులను మాత్రమే చూడగలుగుతారు మరియు ఒకే రంగు యొక్క షేడ్స్ ని చూడడం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కలర్ బ్లెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే అమ్మాయిలు నిమిషానికి 12 నుంచి 20 సార్లు కనురెప్పలను మూస్తారు. అదే మగవారు అయితే 11 నుంచి 12 సార్లు మాత్రమే కళ్ళను మూసి తెరుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనిషి శరీరంలో గుండె ఒక వర్చువల్ ఆర్గన్ గా ఉంటుంది. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. మగవారి గుండె కన్నా ఆడవారి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. మనిషి యొక్క గుండె 9,000 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది మరియు గుండె